అయితే మొత్తం బీఆర్ఎస్ అయితే ఒక స్టాండ్ మెయింటైన్ చేస్తూ ఉంది. ఏదైతే ఉందో ఏ నోటీసులు ఇచ్చినా భయపడము. ఇవన్నీ కూడా లొట్టపీస్ కేసులు, కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నోటీసులు ఇస్తున్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా మేము భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడము. చట్టం ఎప్పుడు ఇచ్చినా నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరవడానికి సిద్ధంగా ఉంటాము. అందులో భాగంగానే హరీష్ రావుకు రాత్రి 9 గంటలకు ఇచ్చినా ఆయన ఇక్కడ లేకుండా నియోజకవర్గంలో సిద్దిపేటలో ఉన్న ఊటాఊటిన హైదరాబాద్కి వచ్చి తెల్లారి విచారణకు హాజరైండు. కాబట్టి ఎవ్వరు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ ఖచ్చితంగా మేము విచారణకు హాజరవుతాము. అదేవిధంగా ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. ఇవన్నీ కూడా లొట్టపీసు కేసులే అని కూడా చెప్తున్నారు. కొండను దవ్వి ఎల్కను పెట్టినట్టే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ప్రతిసారి నోటీసులు పంపుతున్నారు, విచారణకు పిలుస్తూ ఉన్నారు, ఆ కేసు నుంచి బయటకు పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కావాలనే చేస్తున్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు నోటీసులు ఇచ్చారని హరీష్ రావు చెప్పాడు కేటీఆర్కు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారనేది కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను ఎప్పటికప్పుడు నిలదీస్తా ఉన్నాము. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది, వాటిని అమలు చేయాలనేది కూడా పదే పదే చెప్తా ఉన్నాము. రాజరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే పార్టీలో కీలకంగా ఉన్నది ఈ ముగ్గురే, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ విచారణలు ఎదుర్కొంటున్నారు. హరీష్ రావు కూడా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ ఎదుర్కొన్నారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొట్టమొదటిసారి హరీష్ రావు విచారణకు వెళ్తున్నారు. కేసీఆర్ గతంలో విచారణకు వెళ్లారు అండ్ మళ్ళీ కూడా విచారణకు పోయినా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నాయకులు వీళ్ళు విచారణలో ఎంగేజ్ చేస్తే, అటువైపు వీళ్ళను హ్యాండిల్ చేస్తూ ఉంటే గనక రేపొద్దున పార్టీ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఒకటి. ఈలోపు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కొంత యాక్టివ్ అవుతుందా? కమిటీలను వేయడం కానీ లేదంటే ఇన్ఛార్జ్లను నియమించడం కానీ పార్టీ పరంగా కొన్ని ఏమైనా యాక్షన్ ప్లాన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు హరీష్ రావును విచారణకు పిలిచారు. రానున్న రోజుల్లో ఇంకా విచారణకు పిలిచే అవకాశాలు, బీఆర్ఎస్ నేతలను పిలిచే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక సమాచారం అందుతుంది. అందులో భాగంగా మరోసారి కూడా హరీష్ రావును 1-2 సార్లు ఈ మున్సిపల్ ఎన్నికల్లోపే పిలిచే అవకాశం ఉందని కూడా చర్చలు సమాచారం తెలుస్తుంది. అంతేకాకుండా కేటీఆర్ను కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక రకమైనటువంటి టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా మున్సిపల్ ఎన్నికలకి పెద్ద ఎత్తున ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్తే అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విచారణకు పిలుస్తూ ఉన్నారు. అసలు కేసుకు సంబంధం లేనటువంటి వాళ్ళను కూడా విచారణకు పిలుస్తున్నది. ఇవంతా కూడా దాటవేసే కార్యక్రమం చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. అయితే బీఆర్ఎస్ ఒకటి స్పష్టంగా చెప్తుంది, బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి సొంత రాష్ట్రం తెచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ యొక్క నేపథ్యంలో ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, కక్షలు కట్టినా ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతాయి. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూయే కాదు. ఫోన్ ట్యాపింగ్లో ఎవరు కూడా పొలిటికల్ లీడర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండదు. పొలిటికల్ లీడర్లు ఎందులో కూడా ఇన్వాల్వ్ కాడు. అంతేకాకుండా రాజకీయ నాయకుడు చెప్తేనో అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు పవర్ ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్ చేయమంటే చేయరు. అది ఒక అధికారులకే ఒక రైట్స్ ఉంటాయి. అది కూడా కేంద్ర హోంశాఖ వారికి సమాచారం ఇచ్చి అవసర నిమిత్తం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఒక టెర్రరిస్టులకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, నక్సలైట్లకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. దేశ ఉగ్రవాదులతో ముప్పు పొంచి ఉందంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అదేవిధంగా దేశ ద్రోహం చేసే వాళ్ళ పైన ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఏదన్నా అనుమతులు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికో మంత్రులకో అంటగడితే ఏ రకంగా సమంజసం అవుతుందనేది కూడా బీఆర్ఎస్ వాదన చేస్తుంది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఇలా బీఆర్ఎస్ నేతలను వేధింపులకు గురి చేస్తుంది. అందులో భాగంగానే హరీష్ రావును విచారణకు మున్సిపల్ ఎన్నికల ముందే పిలిచారు. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల ముందు కేటీఆర్ను ఈ విధంగానే నోటీసులు ఇచ్చారు. వీటన్నిటికీ కూడా భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు, విచారణకు అటెండ్ అవుతా, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అనేది కూడా హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్నిసార్లు విచారణకు పిలిచినా కానీ వెళ్తాము, ఎందుకంటే ఇందులో తప్పు చేయలేదు కాబట్టి విచారణకు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటాం, విచారణకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణకు ఘోష్ పిలిస్తే కూడా వచ్చిండు, విచారణకు హాజరైండు, వెళ్ళిండు. ఇప్పుడు కూడా కేసీఆర్ కూడా ఇంకా నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చినా గానీ వెళ్తాము, ఏం జరగదు అంటున్నారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ అయిపోయింది. అసెంబ్లీలో అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చ జరిపారు. ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అంటే ఏమి తీసుకోలేదు. దీన్ని
మేము సిబిఐకి అప్పగిస్తున్నాం అని చెప్పేసి ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఇంతవరకు దానికి ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ కూడా లేదు. సిబిఐ దాన్ని ఇంత టేకప్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ కూడా దాని మీద పెద్దగా ప్రెజర్ పెట్టింది ఏమీ లేదు. సో మళ్ళీ అదే కోవాలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం జరుగుతుంది. దీంట్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఇప్పటివరకు ఎట్లాంటి ఆధారాలు ప్రభుత్వం బయట పెట్టలేదు. ఎవరు బయటకు వచ్చి కూడా చెప్పలేదు ఆ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి. ఎవరు బయటకు రావడం చెప్పలేదు. సాక్షులు మాత్రం ఎవరినో పిలుస్తున్నారు, మళ్ళీ పంపిస్తున్నారు. ఆ విచారణలో ఏం జరిగింది కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితులు. సో ఇక్కడ 2 ఏళ్ల నుంచి విచారణలు చేస్తున్నారు, ఏమీ తేలట్లేదన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక మీరు అన్నట్టు కొండను నవ్వి ఎలుకను బట్టే అటువంటి వ్యవస్థనే కనిపిస్తుంది. బట్ ఒక్కటి, ప్రజల వర్షన్ని ఎట్లా చూడొచ్చు ఎన్నికల ముందు అంటే కేసీఆర్ అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. మొన్న నీళ్ల విషయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం సంబంధించి మిగతా పనులు పూర్తి చేయలేదంటే, లేదు దానికి సంబంధించి మేము అన్ని పనులు చేస్తున్నాం, కేసీఆర్ నష్టం చేసిండు, జూరాల నుంచి తీసుకోకుండా శ్రీశైలం నుంచి తీసుకున్నారంటే జూరాల్లో వాటర్ సోర్సే లేదు. సో శ్రీశైలం నుంచి వచ్చేటువంటి కల్వకుర్తి ప్రస్తుతానికి నడుస్తుంది ఆ మోటార్లు అని వాళ్ళు ఒక్కొక్క పాయింట్ పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ లేదు, కనీసం ఖండించను లేదు. బట్ ప్రభుత్వం ఇక్కడ బూమరాంగ్ అయింది, ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఈవెన్ మొన్న జర్నలిస్టుల విషయంలో కూడా ప్రభుత్వం బూమరాంగ్ అయింది. సో మంత్రుల విషయంలో కూడా ప్రభుత్వం బూమరాంగ్ అవుతోంది. మొన్న కూడా తెలుగుదేశం పార్టీని ప్రేమిస్తూ ఎన్టీఆర్ని అభిమానించడం తప్పేం లేదు, కానీ చంద్రబాబు నాయుడిని అభిమానిస్తూ చంద్రబాబు నాయుడు అనుచరులను అభిమానిస్తూ అని చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ ప్రజల్లో ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ నేనేమంటానంటే, ఒక ప్రజల్లో పేరున్నటువంటి నాయకుల మీద గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు రియాక్షన్ మనం చూసాం. ఈవెన్ తమిళనాడులో టీవీకే విజయ్ని ఇబ్బంది పెడుతుంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. లేకపోతే కేసీఆర్ వరకు వస్తే ఇది ఎన్నికల్లో ఎట్లాంటి ఇంపాక్ట్ని చూడొచ్చు? ఏదైనా ఒక విచారణ జరిగితే ఆ విచారణకు నిజంగా తప్పు చేసి ఉంటే ప్రజలు కూడా హర్షించరు. ప్రజలు కూడా విచారణ బాగా చేశారు, ప్రభుత్వం విచారణకు ఆదేశించిన మంచి పని అయింది, దోషులను పట్టించింది అనేది కూడా ప్రజల్లో భావన కలుగుతుంది. ప్రజల్లో ఎప్పుడైతే ఇది కక్షపూరితంగా చేస్తున్నారు, ఇది రాజకీయ కక్ష వేధింపులో భాగంగా చేస్తున్నారు, అధికారం ఉంది ప్రతిపక్ష పార్టీలను వేధిస్తున్నారు అని ప్రజల్లోకి వన్స్ వెళ్తే దాన్ని ఆపడం, కంట్రోల్ చేయడము ఎవరి తరం కూడా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ రావును విచారణ చేస్తున్నారు. అదేవిధంగా కంటిన్యూగా ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలను విచారణ పేరు మీద మున్సిపల్ ఎన్నికల్లో విచారణకు పిలిస్తే కనుక అది అధికార పార్టీకే డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది, మున్సిపల్ ఎన్నికల ముందే విచారణకు ఎందుకు పిలవాలి, ఇన్ని రోజుల సమయం ఉంది కదా, దాదాపు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఆ 2 సంవత్సరాల ఎన్నికల ముందు కాకుండా మామూలు సమయం చాలా ఉంది కదా, మరి అప్పుడెందుకు పిలవలేదు, ఇప్పుడే ఎందుకు పిలిచారు, ఇందులో ఏదో రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు ఉన్నాయనేది కూడా సామాన్య మానవుడికి కూడా వెళ్తుంది. ఇప్పుడు ప్రభుత్వం చేసే చర్యలను ఆ రకంగానే ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్కు నోటీసులు పంచాయతీ ఎన్నికల ముందే ఇచ్చారు, సర్పంచ్ ఎన్నికల ముందే ఇచ్చారు.